నమస్తే. నేను మీ సహేలి ప్రవీణారెడ్డి, నెల్లూరు జిల్లా మహిళా మోర్చా బీజేపీ. సనాతన ధర్మానికి, హిందుత్వానికి, బీజేపీ పార్టీకి ఏమిటి సంబంధం? ఎందుకు భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని తన రెండు భుజాల మీద మోస్తూ వస్తుంది? ఎన్నో ఎదురు దెబ్బలను, మరెన్నిటి కష్టాలను ఎదుర్కొని ఇంకా సనాతనతను తన భుజస్కంధాలపై భారతీయ జనతా పార్టీ మోస్తుంది అంటే కారణం ఏమిటి? మన సనాతనకున్న విలువ ఏమిటి? మన సనాతనకు ఒక అర్థం ఏమిటి? సనాతన ధర్మం అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాష్ట్రానికో సంబంధించిందా? ఒక దేశానికి సంబంధించిందా? కాదండి. సనాతన అనేది ఈ సృష్టి ఆవిర్భావానికి సంబంధించింది. సృష్టి ఎప్పుడు ఎలా ఏర్పడింది, ఆ సృష్టి నుంచి నీ ఉనికి ఎలా ఏర్పడింది, ఆ ఉనికి నుంచి నీ పుట్టుక ఎలా జరిగింది, ఇప్పుడు సాంఘికంగా, సామాజికంగా మనిషి జీవన విధానానికి ఆ సనాతన ధర్మానికి ఉన్న ప్రత్యామ్నాయం, మార్గము, పోలికలు ఏమిటి అని తెలుసుకుంటే సనాతనతను అర్థం చేసుకున్నట్లే. ఈ సనాతన ధర్మాన్ని మనకి తెలియచెప్పాలని మన ఋషులు, యోగులు, మునులు, వేదాలు, ఉపనిషత్తుల ద్వారా అహం బ్రహ్మోస్మి, శివోహం, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటూ అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ధర్మ సూక్ష్మాలను ఎప్పుడో మనకి చెప్పారు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ఎందరో మహానుభావులు మన సమాజానికి, మన భారతీయతకి ధారపోశారు. ఈ సనాతనత అనేది ఇప్పటిదా? దానికి ఆది అంతం ఉందా? ఈ సనాతన ధర్మం అనేది ఎందుకు హిందుత్వానికి అంత ప్రత్యేకమైంది? ఎందుకంటే మనిషి యొక్క పుట్టుకను, మనిషి యొక్క ఉనికిని, ఆ ఉనికి కారణమైన మహాసృష్టిని, ఆ సృష్టికి ఆనవాలైన ఆ మహాశూన్యమే సనాతనత అయి మనకి ఇప్పటికీ ఎంతో మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. కాబట్టి హిందుత్వం ఇప్పటికీ సనాతన ధర్మాన్ని పూజిస్తూ ఉంది, సనాతన ధర్మాన్ని వక్కాణిస్తూ వస్తుంది. ఈ కులాలు, మతాలు ఈ మధ్య ఏర్పడి సనాతన ధర్మాన్ని వేర్పాటు చేస్తే మన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కొందరు రాజకీయ నాయకులు ఎన్నో పోస్టులు పెట్టి ఎంతో గందరగోళాన్ని సృష్టించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే అదేమైనా ఒక బ్యాక్టీరియా, అదేమైనా ఒక వైరస్? కాదండి. మన పుట్టుకకి, ఉనికికి, మన సృష్టికి మూలమైనది, ఆది అంతము లేనిది, ఆద్యంతము ఉన్నది, అదే సనాతనత. ఈ సనాతనత హిందుత్వానికి ఎందుకు దగ్గరగా ఉంది అంటే నీ పుట్టుకకు అర్థం ఆ సనాతన నుంచే ఉంది. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక ఒక పేరు పెట్టి, ఒక ఐడెంటిటీ తల్లిదండ్రులు ఇస్తే, సమాజం ఒక కులాన్నో, మతాన్నో ఒక ఆపాదిస్తే మనిషి సామాజిక జీవనం గడుస్తూ వస్తుంది. ఇదేనా మనిషి జీవనం, పుట్టుకకు కారణం? ఈ పుట్టుక కాదండి. ఈ పుట్టుక కారణమైన ఉనికి అనేది, ఆ మహాసృష్టి ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుంటేనే సనాతనకు, సనాతన నుంచి నీ జన్మకు ఉన్న సార్థకత తెలుస్తుంది. అందుకే హిందుత్వ సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది. సనాతన ధర్మం అనేది ఒక జ్ఞాన భాండారం, అది ఒక సైన్స్. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలే కానీ వాడుకోకూడదు. క్వాంటమ్ సైన్స్ వినే ఉంటారు. క్వాంటమ్ సైన్స్, బిగ్ బ్యాంగ్ థియరీని కూడా వినే ఉంటారు. ఇది కూడా సనాతన ధర్మాన్ని వివరిస్తూ వచ్చిన సైన్స్. సనాతనత అంటేనే ఒక గొప్ప సైన్స్. దాన్ని తెలుసుకోకుండా అవాకులు చవాకులు మాట్లాడితే సనాతన ధర్మాన్ని నిర్మూలించే ధైర్యం ఎంతమందికి ఉంది? సనాతన ధర్మాన్ని నిర్మూలించటం అంటే మన కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవటం ఉంటుంది. మన ఉనికిని, మన సృష్టిని, మన పుట్టుకను అపహాస్యం చేసినట్టే అవుతుంది. తల్లిదండ్రుల నుంచి, తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనిషిని మనిషిగా గుర్తిస్తున్నాం, ఒక పేరుతో ఐడెంటిఫై చేస్తున్నాం. తల్లి గర్భంలోకి రాకముందు నీవెవరు, ఫలానా ఐడెంటిటీ ఉందా నీకు?
నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, తల్లి గర్భం నుంచి ఎలా దేహాన్ని పొంది నువ్వు సామాజిక జీవనంలోకి వస్తున్నావో, ఆ దేహాన్ని ఇచ్చింది ఎవరు, ఆ దేహాన్ని నడిపిస్తుంది ఎవరు, ఆ దేహం ఇన్ని రకాల పనులు, ఇన్ని రకాల వ్యవహారాలు నడపగలుగుతుందంటే ప్రాణశక్తి అనేది ఒకటి ఉండబట్టే కదా. ఆ ప్రాణశక్తి కారణమైన ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తిని యొక్క పుట్టుకను తెలియజెప్పేదే సనాతనత. ఆత్మశక్తి ఈ మహాశూన్యం నుంచి ఎలా పుట్టింది, ఆత్మ యొక్క స్వాభావిక గుణగణాలు ఏమిటి, ఇవన్నీ తెలిస్తేనే సనాతన ధర్మం అనేది మనకి సరిగా అర్థమవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటూ భారతదేశం ఇప్పటికీ అనేక రకాల కుల మత జాతులతో వెలసిల్లుతూనే ఉంది కదా. అలాగే సనాతన ధర్మం ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. నీవు వంటవి కాదు, నీ ఎదుటి వారిలో ఉన్నది కూడా నీవే, నీవు కూడా సహదైవమే, నీతో పాటి వాళ్ళు కూడా సహదైవాలే అని చెప్పి వివరిస్తూ ఉన్నదే సనాతనత. ఇక్కడ విడదీయటం కాదు, ఏకత్వంతో అందరినీ కలుపుకొని నిలబడటమే ఈ మహాశూన్యం నుంచి సృష్టి ఏర్పడే విధానంలో ఆత్మ యొక్క పుట్టుక ఎలా జరిగిందని తెలుసుకుంటేనే సనాతన ధర్మం అర్థమవుతుంది. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను. సనాతన ధర్మం ఏ ఒక కులానికో, ఒక మతానికో, ఏ ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించింది కాదు, ఈ ప్రపంచానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది సృష్టి, ఈ మహావిశ్వం నుంచి నీ పుట్టుకను తెలియజెప్పే ఒక మహాద్భుతమైన, ఆది ఆద్యంతము లేని, వివాదరహితమైన, ఏకత్వానికి భాష్యమైన ఒక ఉనికి, పుట్టుక, ఒక ఐడెంటిటీ సనాతన ధర్మం. అందుకనే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని రెండు భుజాల వేసుకొని ఇప్పటికీ మోస్తూనే ఉందంటే కారణం సనాతన ధర్మానికి ఉన్న విలువ, సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. ధన్యవాదాలు.